కుకుట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ వచ్చి 24లో గుడి గల్లీలో ఆమె బాగా ఊడుస్తుంది. ఇలాంటి వాళ్ళు కావాలని మేము కోరుకుంటున్నాము బస్తీకి లేడీస్. నీ పేరమ్మా? శేషమ్మ. ఏషమ్మ. మీరు ఏ మున్సిపాల్? కుకుట్పల్లి మున్సిపాలే కదా, ముసాపేట మున్సిపల్. బాగా ఊడుస్తున్నావు. చాలా ఇట్లా ఓడవాలి. మా గల్లీలో అయితే ఎవరు ఓడవటం లేదు. రోడ్ నెంబర్ 4లో అస్సలు ఓడవటం లేదు. ఆయన ఒక పెద్ద ఆయన అయ్యుండి అస్సలు ఆయన ఓడవటం లేదు. అసలు చూడు, నువ్వు ఇంత కష్టపడి బాగా ఊడుస్తున్నావు. సంతోషము. చూడు, ఒక్క ఇది కూడా లేకుండా ఊడుస్తున్నావంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళు ప్రతి ఒక్క గల్లీకి ఇట్లా రావాలి అని నేను కోరుకుంటున్నా. చూడు, ఆ శివరి నుంచి ఈ శివరి దాకా ఊడ్చుకుంటా వస్తున్నావంటే చాలా గ్రేటు. మీలాంటి పెద్దవాళ్ళు లేడీస్ ఊడ్సే వాళ్ళని పెట్టాలా, తీసే వాళ్ళని జెంట్స్ని పెట్టాలా. ప్రతి ఒక్క మున్సిపాల్, తెలంగాణ మున్సిపాల్ కానీ ఎక్కడ మున్సిపాల్ వాళ్ళైనా సరే మంచిగా ఊడ్చుకొని రోడ్లు నీట్గా పెట్టుకొని నీళ్లు పడ్డా వర్షం పడ్డా ఆ రోడ్లు అనేది క్లీన్ చేసుకొని మంచిగా ఉండాలని ఊడుస్తున్నారు ఇంత మంచి కష్టపడి. చూడు, ఇంత మంచిగా ఊడుస్తున్నావంటే మాకే చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక్క చుక్క నీళ్ళు కూడా రాకుండా ఊడుస్తున్నావు. బస్తీ గలీగా లేదు. వాటర్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది కాబట్టి నల్ల వాటర్లు మోటార్లు పెట్టుకుంటారు కదా, దానివల్ల నల్లొచ్చిన రోజైతే ఫుల్ వాటరు. దీనివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది రోడ్లలో. చాలా బాగా కష్టపడి ఊడుస్తున్నావు. చాలా సంతోషంగా ఇట్లా ఉండాలి. బాగా ఊడుస్తున్నావు. చూడండి, ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర గల్లీలో పెద్దామ మున్సిపాలలో పనిచేసుకునే చెత్త రోడ్లు ఊడ్సామా ఇంత మంచిగా ఊడ్చుకుంటూ చాలా చూడండి. మీరే ప్రతి ఒక్కళ్ళకి ఇది పంపిస్తున్నాను.
యూట్యూబ్లో చూడండి. ఇలాంటి వాళ్ళని మున్సిపాలలో పనిచేసుకునే వాళ్ళని పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క గల్లీలో లేడీస్ని పెడితే వాళ్ళు చక్కగా ఊడ్చుకొని రోడ్లు నీట్గా పెట్టుకొని చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి జీతాలు అనేది పెంచి వాళ్ళకు ఒక మంచి హెల్ప్ అనేది ఇస్తే వాళ్ళు కూడా కడుపు నింపుకుంటానికి ఉంటారు. వాళ్ళ పిల్లల్ని బతికించుకుంటానికి, వాళ్ళ పిల్లలు కష్టపడే ఫలితాలకి ఇంత రోడ్లో ఇంత ఊడ్చుకుంటూ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ ఇవ్వాలని మేము కోరుకుంటూ, ఇలాంటి వాళ్ళని ప్రతి ఒక్క గల్లీల్లో పెట్టాలని మేము కోరుకుంటూ. మీరుండేది ఎక్కడమ్మా? మీరుండేది ఎక్కడ? జగదగిరిగుట్ట. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 26 సంవత్సరాలు. 26 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఎంత ఇస్తున్నారు మీకు శాలరీ? 14,000 ఇస్తున్నారు. 25 సంవత్సరాల నుంచి చేస్తుంటే 14,000 ఇస్తున్నారు. అప్పుడు ఫస్ట్ 300, ఎప్పుడు అప్పుడు ఫస్ట్ 1800 ఉండే మేము డ్యూటీకి ఎక్కినప్పుడు. 1800 కంచిగా పెరుగుతా ఉంది. మీ సార్ వాళ్ళు మంచి వాళ్ళని మీరు చాలా మంచిగా చెప్పుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మున్సిపాల్ నుంచి ఇలాంటి పెద్దవారికి శాలరీస్ కూడా పెంచాలని మేము కోరుకుంటూ, ఆమె శాలరీ వచ్చి 14,000 చెప్తుంది. అట్లాగనే ఆమెకు ఒక 25,000 ఇన్ని సంవత్సరాలు చేస్తుంది కాబట్టి 25,000 ఇలాంటి కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుకుంటూ. మీ పేరు? ఏసమ్మ అనే ఆమె ఈ కుకుట్పల్లి ఆంజనేయ స్వామి కమాన్ దగ్గర ఊడుస్తుంది రోడ్లు. అట్లానే కుకుట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ వచ్చి 24లో కూడా ఇలాగనే రోడ్లు ఊడవాలని మేము కోరుకుంటే, అలాంటి పెద్దవాళ్ళని పెట్టాలని, మంచి వాళ్ళని లేడీస్ని పెట్టి చెత్త మొత్తం కూడా తీసుకొని పోయేటట్టుగా బయట పడేసేటట్టుగా పెట్టాలని మేము కోరుకుంటూ, ఇలాంటి పెద్దవాళ్ళకి ఏసమ్మ అనే ఆమెకు ఒక మంచి సపోర్ట్ ఇవ్వండి. మన మున్సిపాల్ గురించి చాలా మంచిగా చెప్తుంది, నన్ను చాలా బాగా చూసుకుంటారని చెప్తుంది. అట్లాగనే కష్టపడి పనిచేసే వాళ్ళకి ఒక రెస్పాన్స్ సపోర్ట్ అనేది మున్సిపాల్ అనేది ఇవ్వాలని మేము కోరుకుంటూ, మన మున్సిపాల్ గురించి చాలా బాగా చెప్తుంది, నన్ను చాలా బాగా చూసుకుంటారని చెప్తుంది. ఇలాంటి పెద్దవాళ్ళు కావాలి మన రోడ్లకు సంబంధించినకి. అట్లాగనే ప్రతి ఒక్క ఏరియాలో కూడా జెంట్స్ కరెక్ట్గా పనిచేయటం లేదు. వాళ్ళకి ఆ జీతాలు అనేది ఇవ్వకుండా ఇలాంటి కష్టపడి పని చేసుకునే వాళ్ళకి జీతాలు పెంచి వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుకుంటూ. దండేలక్ష్మి, లోకల్ టైమ్స్ మీడియా, తెలంగాణ, ఏపీ. ఇలాంటి పెద్దవాళ్ళకి మన మున్సిపాల్ అనే వాళ్ళకి జీతాలు పెంచి 25,000 కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుకుంటూ. వాళ్ళు తినలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ బతకలేక, వాళ్ళ పిల్లల్ని బతికించుకోలేక, చదువుకోక ఇళ్లల్లో పని చేసుకుంటూ రోడ్లు ఊడ్చుకుంటూ బతికే పెద్దవాళ్ళని, ఇలాంటి వాళ్ళకి శాలరీ అనేది పెంచాలని మేము కోరుకుంటూ, ఇది ఇమ్మీడియట్లుగా ఇలాంటి వాళ్ళకి శాలరీస్ పెంచాలి. కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్లుగా ప్రతి ఒక్క మున్సిపాలలో పనిచేసే వాళ్ళకి శాలరీస్ పెంచాలని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, గవర్నమెంట్కి కూడా ధన్యవాదాలు. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అలాంటి వాళ్ళకి మంచి పేరు, మంచి స్థాయికి ఎదిగేలాగా, వాళ్ళకు ఒక శాలరీ పెంచేలాగా ఆశీర్వదించమని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దండేలక్ష్మి, లోకల్ టైమ్స్ మీడియా, తెలంగాణ, ఏపీ. థ్యాంక్ యూ.